హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి, వెటర్నరీ అసిస్టెంట్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. సార్ ప్రమోషన్ రావడం చాలా హ్యాపీగా ఉన్నింది. అదేవిధంగా ఈ జిల్లాని మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం అంతకంటే ఎక్కువ బాధగా ఉండింది. సార్లో నచ్చే విషయం ఏంటి అంటే అందరినీ ఈక్వల్గా చూస్తారు. అంటే స్థాయిని కాకుండా పని చేసే విధానాన్ని బట్టి వాల్యూ ఇస్తారు. అది చాలా నచ్చుతుంది సార్. సార్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించి ఒక్క మన పశుసంవర్ధక శాఖకే కాకుండా జిల్లాకి సార్ ఎన్నో సేవలు చేశారు. సార్ యొక్క పనితనాన్ని గుర్తించి ఏ పని చెప్పినా బాధ్యతగా చేస్తాడన్న నమ్మకంతో సార్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇచ్చారు. దాంతోపాటు కొండారెడ్డిపల్లి స్పెషల్ ఆఫీసర్గా కూడా సార్ చాలా 100కి 200% బాధ్యతలు నిర్వహించారనే అనుకోవచ్చు. ఒక్కసారి ఈ 3 years 10 months జర్నీ సార్ది ఎలా ఉండిందో ఒక్కసారి చూసేద్దాం. జర్నీ ప్లీజ్. చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు హే మాటలు వాడడు మౌనమే తేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend. 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 కబడి గంట నువ్వు లేనిదే సగనన్నదే పాఠం నీ చాడలేనిదే. నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే, నువ్వు గాని వెలుగేదైనా నాలేనిదే. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ జర్నీ సార్. సార్ మీతో చేసిన జర్నీ మాకు ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్, ప్రతి నెల ఒక లెసన్ అండ్ ప్రతి సంవత్సరం ఒక మెమొరీలా ఇచ్చారు సార్. ఇది నా ఒక్క ఒపీనియనే కాదు సార్, మీ దగ్గర చేసినటువంటి స్టాఫ్ నుంచి కూడా తెలుసుకుందాం. మీ గొప్పతనాన్ని, మీ మంచితనాన్ని వారి మాటల్లోనే విందాం. నమస్కారం, నా పేరు డాక్టర్ బి జ్ఞానశేఖరు. సహాయ సంచాలకులుగా ఏరియా వెటనరీ హాస్పిటల్ నాగర్ కర్నూలు పనిచేస్తున్నాను. నేను అడిషనల్ ఛార్జిగా ఆఫీస్ ఆఫ్ ది డివిహెచ్ఓ ఆఫీస్లో కూడా నేను పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఎందుకంటే మన ప్రియతమ జీవి రమేష్ గారు పదోన్నతి మీద సంయుక్త సంచాలకులుగా నల్గొండ జిల్లాలో ట్రాన్స్ఫర్ వెళ్ళడం జరిగింది. ఈ పదోన్నతి చాలామందికి, నాకు కూడా చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా మా ఆఫీస్ నుంచి సార్ ట్రాన్స్ఫర్ మీద పోవడం కూడా మాకు కూడా కొంచెం చాలా వరకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే అటువంటి ఆఫీసర్లు, నేను చూసిన ఆఫీసర్లో జీవి రమేష్ లాంటి ఆఫీసర్లు ఎవరు కూడా నాకు ఇటువంటి పీస్ఫుల్గా, ప్రశాంతంగా, ఎవరిని నొప్పించకుండా అందరిని ఒప్పించి తన పద్ధతిలో, తన శైలితో, తన అందరి దగ్గర పనిని రాబట్టుకొని మంచి పేరు తెచ్చుకొని సారు చాలా ఇక్కడ అందరూ హృదయాలు దోచుకొని అందరినీ బాధ పెట్టి పదోన్నతి మీద నల్గొండ జిల్లాకు వెళ్ళినారు. సారు చాలా ఆఫీస్కి వచ్చినప్పుడు అసలు ఎవరిని కూడా నొప్పించకుండా
తన పని ఏందో తనేందో ఎవరైనా మాట్లాడినా కూడా చూద్దాం పడదాం అనడం. నెక్స్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సార్ దగ్గరే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని 80% ప్రాబ్లం సార్ దగ్గరే ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. అది కింద ఫీల్డ్ వరకు కూడా వెళ్ళేది కాదు. అంత బాగా ఆయన అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేసి మాకంతా చాలా ఆదర్శంగా నిలిచారు. సార్ అక్కడ నల్గొండలో కూడా అందరూ అక్కడ స్టాఫ్ కానీ మినిస్టర్ స్టాఫ్ కానీ ఎవరైనా పబ్లిక్ కానీ ప్రజలు కానీ ఎవరైనా కానీ అందరికీ ఆయన మనల్ని కోరుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన డాక్టర్ జీవి రమేష్ గారు పదోన్నతి పైన సంయుక్త సంచాలకులుగా నల్గొండ జిల్లాకు వెళ్తున్న సందర్భంలో వారికి నా హార్దిక అభినందనలు. నేను డాక్టర్ జీవి రమేష్ గారు 1983 బీవీఎస్సీ క్లాస్మేట్స్ము. మా క్లాస్లో డాక్టర్ జీవి రమేష్ గారు స్పిన్నర్ క్రికెట్ టీంలో. అయితే ఒకటి అన్నట్లుగా స్పిన్నర్స్ ఆర్ ఆల్వేస్ విన్నర్స్ అన్నట్లుగా మన డాక్టర్ జీవి రమేష్ గారు మన తెలంగాణలోని అతిపెద్ద జిల్లాలలో ఒకటైనటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో 3 సంవత్సరాల 10 నెలలు నిర్విఘ్నంగా పనిచేసి అందరినీ పశువైద్య సిబ్బందిని జిల్లా అధికారులను అందరినీ సమన్వయపరుస్తూ మన డిపార్ట్మెంట్ యొక్క పథకాలను ముందుండి నడిపించారు. చాలా హ్యాపీగా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా నడిపించి ఏ విధమైనటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ జిల్లాను మన రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపారు. అందుకే వారికి ఈ పదోన్నతిపై వెళ్తున్నందుకు నా హార్దిక అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ రమేష్. జీవి రమేష్ సార్ గురించి చెప్పాలంటే ఆయనను బిఏఎస్ నుండి నేటి దానికా చూసిన వ్యక్తిగా ఆయన మంచి మనసుతో నిజాయితీగా పనిచేసే అధికారి. డిపార్ట్మెంట్లో తీవ్ర బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కింది స్థాయి సిబ్బందిని సమన్వయపరుచుకుంటూ అలాగే ఉన్నత అధికారులతో కూడా సత్సంబంధాలు నెలకొల్పి నాగర్ కర్నూలు జిల్లాను ముందుకు తీసుకెళ్లారు. అలాగే సారుకు జిల్లా నుండి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. కానీ సారుకు ప్రమోషన్ వచ్చి జాయింట్ డైరెక్టర్గా ఉన్నత పదవిలో వెళ్ళడం కూడా సంతోషకరమైన విషయం. ఇంకా దేవుడు ఆయనకు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు ఎక్కేలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘము మరియు తెలంగాణ ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గత 3 సంవత్సరాలుగా నాగర్ కర్నూలు డిస్టిక్లో డిస్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్గా పనిచేసి ప్రమోషన్ ద్వారా జాయింట్ డైరెక్టర్గా నల్గొండ జిల్లాకి వెళ్తున్నటువంటి మన జీవి రమేష్ సార్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. ఈ 3 సంవత్సరాల్లో మీ గైడెన్స్, నాలెడ్జ్ షేరింగ్, టైం మెయింటెనెన్స్, డిసిప్లిన్, పంక్చువాలిటీ, అడ్మినిస్ట్రేషన్గా సక్సెస్ సాధించడం, ప్రొఫెషనల్గా ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం సార్. మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. వీ ఆల్ మిస్ యూ సార్. డాక్టర్ జీవి రమేష్ సార్తో నాకు గత 12 సంవత్సరాలు, అంటే నేను జాబ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మంచి అనుబంధం ఉంది సార్తో నాకు. సారు జేడీ నల్గొండ ప్రమోషన్లో వెళ్ళడం ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అంతకంటే బాధ సార్ ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు నాకు బాధ అనిపిస్తుంది. సార్ గురించి చెప్పాలంటే ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ఎందుకంటే సార్ తన ఉద్యోగ ధర్మాన్ని ఎంత నిబద్ధతతో నిర్వహించారు. దానికి ఉదాహరణ ఏంటంటే సార్ ఎక్కడ డ్యూటీ పడ్డా అక్కడ తన నివాసాన్ని అటు మార్చుకొని తన పిల్లల ఎడ్యుకేషన్ కూడా అక్కడే కంప్లీట్ చేయించి వాళ్ళని మంచి ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబైలో చదివించి వాళ్ళని మంచి పొజిషన్లో ఉంచాడు. అంతేకాకుండా రైతులకు కూడా సార్ రైతు పక్షపాతి. ఎంతోమంది రైతులు తమ మూగజీవాలను పిడుగుపాటు కరెంటు షాక్తో చనిపోయినప్పుడు ఆ రైతులకు నష్టపోకుండా వాళ్ళకు గోశాల నుంచి ఉచిత పశువులను ఉచితంగా ఇప్పించాడు సారు. అంతేకాకుండా సారు తన సీనియర్స్ తోటైనా జూనియర్స్ తోటైనా ఫ్రెండ్స్ తోటైనా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు. దానికి సార్ మ్యారేజ్, వాళ్ళ కొడుకు మ్యారేజ్ నేను చూశాను. ఆ రిలేషన్షిప్ మనం నేర్చుకోవాలి. అటువంటి రిలేషన్షిప్ వాల్యూస్ ఇచ్చే పర్సన్ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అంతేకాకుండా సార్ హయాంలో వరల్డ్ జూనోసిస్ డే అయినా, వరల్డ్ వెటర్నరీ డే అయినా, ఇంకా ఉమెన్స్ డే అయినా చాలా అద్భుతంగా నిర్వహించారు సారు. ఏం చెప్పాలంటే సారు ఎక్కడున్నా కానీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ డాక్టర్ జీవి రమేష్ సార్ గారు ప్రమోషన్లో జేడీఐ నల్గొండకి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన డిస్టిక్ నుంచి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే సార్ లాంటి మంచి
ఆఫీసర్, మంచి లీడర్షిప్ క్వాలిటీస్, మంచి అడ్మినిస్ట్రేషన్ మనం మిస్ అవుతున్నాము. బట్ సార్, ఎనీవేస్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. వెరీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నాగర్ కర్నూలు జిల్లా నుండి నల్గొండ జిల్లాకు జాయింట్ డైరెక్టర్గా ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్పై వెళ్తున్న డాక్టర్ జీవి రమేష్ సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదాపుగా 4 సంవత్సరాల కాలంలో మీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లాలో సేవ చేసే భాగ్యం కలిగినందుకు ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. డాక్టర్ జీవి రమేష్ సార్కి ప్రమోషన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో పనిచేసినప్పటి నుంచి మేము చాలా హ్యాపీగా మీతో పనిచేశాం సార్. మీరు ఈ జిల్లాలో అందించినటువంటి సేవలు ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉంటారు సార్. ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు ఈ జిల్లాలో నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో మీరు అందించినటువంటి స్ఫూర్తితో ఇంకా మరిన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ. గౌరవనీయులైన డాక్టర్ జీవి రమేష్ సార్ గారి గురించి చెప్పాలంటే మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారు, చాలా సౌమ్యుడు, వృత్తి పట్ల గౌరవం కలవారు, లీడర్షిప్ క్వాలిటీస్ మెండుగా ఉన్నవారు, కింది స్థాయి ఉద్యోగుల పట్ల అమితమైన ప్రేమ చూపించేవారు. సార్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లాని మన శాఖలోనే అతి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. సార్ జిల్లా అధికారిగా ఉన్నప్పుడు నేను ఈ జిల్లాలో పనిచేయడం నాకు సంతోషంగా ఉంది. ప్రమోషన్పై నల్గొండ జిల్లాకు వెళ్ళిన డాక్టర్ జీవి రమేష్ సార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. షేక్ మదహార్, వెటనరీ లవ్ స్టాక్ ఆఫీసర్, చారకొండ మండలం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీను, జేఈఓ. సార్కు జేడీగా పదోన్నతి పొందినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్కు. భవిష్యత్తులో కూడా మరిన్ని పదోన్నతులు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా సారుకు కూడా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. డాక్టర్ జీవి రమేష్ సార్ గారు పదోన్నతిపై నల్గొండ జిల్లాకు వెళ్తున్నందుకు చాలా సంతోషము. మరియు సార్ గారు గడిచిన 3 సంవత్సరాల 10 నెలల్లో ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విషయంలో సార్ అందరికీ తండ్రి అయి చూసి అన్ని విషయాలలో సహకరించినందుకు సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా సార్ ఎవరికైతే సార్ దగ్గర పనిచేసి మన్ననలు పొందినరో వారందరికీ సార్ కూడా ప్రత్యేక గుర్తింపునిచ్చినందుకు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు సార్ ఇకపై కూడా సార్ యొక్క మంచి ఆలోచనలను మాకు అందిస్తారని అనుకుంటూ మేము కోరుకుంటున్నాము. Namaste sir, I am Pranita VA from AVH Kalvakurti. You ruled these 3 years, 10 months not only like a boss and also like a father too. You are such a role model to us and to the next generation too sir. Sure we'll miss you sir. నా పేరు బాలకోటి నాయక్, వెటర్నరీ అసిస్టెంట్, పీవీసీ వెల్టూర్ ఎందుకు పనిచేస్తున్నాను. గౌరవ డివిహెచ్ఓ సార్ గారు ప్రమోషన్ నందు నల్గొండ డిస్టిక్ వెళ్తున్న తరుణంలో సార్ గురించి నాకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సార్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సార్ ఒక మంచి మోటివేటర్గా ఉంటూ ఖచ్చితమైన సమయపాలనను పాటిస్తూ అందరి కష్టాన్ని గుర్తిస్తూ ప్రతి ఉద్యోగికి పేరు పేరున పలకరిస్తూ వాళ్ళ యొక్క సందేహాలను, వాళ్ళ యొక్క డౌట్స్ని వర్క్లో కానీ పర్సనల్గా కానీ ఎటువంటి స్ట్రెస్ ఫీల్ కాకోకుండా సారు చాలా చొరవ తీసుకొని ప్రతి విషయానికి క్లుప్తంగా వివరంగా చెప్పేవారు. నాకెంతో ఇష్టమైన విషయం అది సార్లో. థ్యాంక్ యూ. I am Salma Sultana, working as veterinary assistant in PVC Tadu. Today we have all gathered here for a special occasion. This occasion is a mixed feeling of both regret and a joy for me. It is tough to bid a farewell to the favorite person who has become a part of our daily life. Your positive spirit is what we are going to miss the most. So on the last day, I would like to wish you a very all the best for progressing onto the ladder of success. Surely we are going to miss you, sir. Thank you so much. డాక్టర్ జీవి రమేష్ సార్ గారు మన నాగర్ కర్నూలు జిల్లా యందు డిప్యూటీ డైరెక్టర్గా గత 3 సంవత్సరాల 10 నెలల కాలం పాటు పనిచేయడం జరిగింది.
సార్ గారు ప్రారంభం నుంచి కూడా అన్ని కార్యక్రమాలలో తనదైన శైలిలో మార్గదర్శనాలు ఇస్తూ మమ్మల్ని ముందుండి నడిపించారు. ముఖ్యంగా స్పెషల్ ప్రోగ్రామ్స్ అనగా వరల్డ్ వెటర్నరీ డే సెలబ్రేషన్స్ కానీ బతుకమ్మ సంబరాలు కానీ ముందుండి నడిపించారు. అవి మమ్మల్ని ఎంతగానో ఆనందపరిచి ఉత్తేజపరిచినాయి. సార్ గారు ఉద్యోగరీత్యా పదోన్నతి పొంది పక్క జిల్లా అయినటువంటి నల్గొండకు వెళ్ళడం చాలా బాధాకరం. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు మిస్ యూ సార్. నేను ఎప్పుడు కూడా పిన్న వయసులో ఉద్యోగం వచ్చిందని అదృష్టంగా భావించేవాడిని. కాకపోతే నిజమైన అదృష్టం అంటే మీలాంటి గొప్ప వ్యక్తుల కింద పనిచేయడం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది మెమొరీస్ యూ హ్యావ్ లెఫ్ట్ విత్ అస్ అండ్ వన్స్ అగైన్ hearty congratulations on your promotion to as Joint Director to Nalgonda District. Thank you, sir. బొడ్డుపల్లి శ్రీనివాస్, జంగంబెడ్పల్లి విలేజ్, అమ్రాబాద్ మండల్. నాకు 2021లో ఆవులు ఇవ్వడం జరిగింది తిరుపతికి వెళ్ళి. ఈ ఆవులను తీసుకొచ్చుకొని మాకు డాక్టర్ అనిల్ సార్ గారు ఇప్పించడం జరిగింది. డాక్టర్ అనిల్ సార్ గారు నాగర్ కర్నూలు జిల్లా జేడి రమేష్ సార్ గారితో మాట్లాడి మాకు 2 ఆవులు ఇప్పించడం జరిగింది. నాకు 2 ఆవుల వల్ల 2 ఈతల ఈనడం జరిగింది. నాకు దీని గుంట చాలా సంపత్తి మంచిగా జరుగుతున్నది. దీనికి రోజు 5 లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆవు మాకు సార్ మీద ఉన్నటువంటి ప్రేమ అనుభవాలన్నీ సిబ్బంది మాటల్లోనే చూసేసాం కదా. సార్ అడ్మినిస్ట్రేషన్ రియల్గా చాలా స్పెషల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సార్ ఈ స్థాయిలో ఉండడానికి సిబ్బంది ఒక్కటే కారణం కాదు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండిందని అనుకుంటున్నాను. ఇందులో స్పెషల్గా మేడం గారు, మేడం మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్ మేడం. సార్ ఎక్కడున్నా సార్కి ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ సార్ని ఈ స్థాయిలో నిల్చోబెట్టారు. అందుకు మీకు స్పెషల్గా థ్యాంక్స్ సార్. ఈ యొక్క 3 years 10 months జర్నీ సార్కి ఎలా అనిపించింది, సార్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ జీవి రమేష్. నాగర్ కర్నూలు జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక అధికారిగా ఏప్రిల్ 2021లో ఇక్కడ బాధ్యతలు చేపట్టడం జరిగింది. 3 సంవత్సరాల 10 నెలల కాలం ఇక్కడ పనిచేసిన తర్వాత సంయుక్త సంచాలకులుగా నల్గొండకి బదిలీ కావడం జరిగింది. ఈ 3 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ జిల్లాలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. ఈ జిల్లా ముఖ్యంగా పాడి పరిశ్రమ, మాంసం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నది. మనకి విజయ డైరీ ద్వారా రోజుకి లక్ష లీటర్ల పాలు ఇక్కడి నుంచి సేకరించడం జరుగుతూ ఉంది. ఈ పాలుని ముఖ్యంగా టెట్రాపాక్ కింద స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్కి ముఖ్యంగా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. నాణ్యమైన పాలు మన జిల్లా నుంచి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. రాష్ట్రంలోనే గుర్తింపు చేయబడిన క్యాటిల్ బ్రీడ్ తూర్పు పొడ పశువులు మన జిల్లాలో సుమారు 20,000 వరకు ఉన్నాయి. ఈ బ్రీడ్ మాత్రమే తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం ద్వారా గుర్తించబడింది. జిల్లాలో 10 లక్షల గొర్రెలు, 2 లక్షల మేకలు ఉన్నాయి. మాంసం ఉత్పత్తిలో మన జిల్లా 2వ స్థానంలో ఉంది. సీజనల్గా ఇటు ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు వీటన్నిటి కూడా వ్యాక్సినేషన్ చేయటం వల్ల జిల్లాలో పశువులన్నీ ఆరోగ్యంగా ఉండి వాటి స్థాయికి తగిన విధంగా ఉత్పత్తిని చేస్తూ ఉన్నాయి. జిల్లాలో స్టాఫ్ విషయానికి వస్తే చాలా మంచి సిబ్బంది ఈ జిల్లాకు ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్స్, వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్, పారా స్టాఫ్, వెటనరీ అసిస్టెంట్స్, ఆఫీస్ సబార్డినేట్స్, ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా పనిచేసే స్టాఫ్ నాగర్ కర్నూలు జిల్లాకి సొంతం. ఏ పని చెప్పినా కానీ
వాళ్ళు బాధ్యతగా జిల్లాని ముందుంచడంలో ఈ 3 సంవత్సరాల 10 నెలల కాలం నాతో పూర్తిగా వీళ్ళంతా కూడా సహకరించడం వల్లనే జిల్లాలో ఇంత అభివృద్ధిని మనం పొందగలిగాం. జిల్లాలో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 400 పశువుల్ని సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకి ఇప్పించడం జరిగింది. వాటి ద్వారా రైతులు వ్యవసాయం చేసుకుంటూ వాటి పశు సంతతిని వృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడ్డారు. మహిళల కోసం ఉచితంగా రెయిన్బో రూస్టర్ కోడి పిల్లల్ని నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా సప్లై చేయడం జరిగింది. వాటి ద్వారా వాళ్ళు గుడ్లని పొంది వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. సంవత్సరాల 10 నెలల కాలం అనేది చాలా క్విక్గా గడిచింది నాగర్ కర్నూలులో. ఈ నాగర్ కర్నూలులో ఎన్నో మధురానుభూతులతో ఈరోజు నేను బదిలీపై వెళ్ళటం జరుగుతుంది. ప్రమోషన్ కాబట్టి వెళ్ళక తప్పదు. అయినా నాగర్ కర్నూలు నా హృదయంలో చిరస్థాయిలో నిలబడుతుంది. లవ్ యూ ఆల్, లవ్ యూ నాగర్ కర్నూలు. థ్యాంక్ యూ ఆల్. నాగర్ కర్నూలు జిల్లాలో సార్ యొక్క జర్నీ ఎలా ఉండిందో సార్ మాటల్లోనే తెలుసుకున్నాం కదా. సార్ డెఫినెట్గా మీ అడ్మినిస్ట్రేషన్ని మిమ్మల్ని ఇక ముందు మేము చాలా మిస్ అవుతున్నాం సార్. వి మిస్ యూ సో మచ్ సార్. ధన్యవాదములు.